చూడండి మా దొడ్లో జినియాలు ఎట్లా పూసాయో చూడండి. అబ్బా ఎంతో బాగున్నాయి, చక్కగా అన్నంలాగా ఉంది అసలు. జినియా అండి, మిగిలిపోయిన పుల్ల మజ్జిగ, మెత్తబడిపోయిన అన్నం నీళ్లు పోసి బాగా పిసికి ఆ రసం ఎక్కువ నీళ్లు పోసేసి చెట్ల పాదుల్లో పోస్తూ ఉంటే చక్కగా పూలిచ్చుకుంటాయండి. ఏ ఎరువులు వేయను. ఒకవేళ అన్నం మిగిలింది అనుకో, దానిలో అది అన్నం మెత్తగా పిసికేసి దానిలో నీళ్లు పోసేసి ఆ నీళ్లు పోసేస్తాను. పాలు కానీ పెరుగు కానీ పగిలిపోయాయి అనుకోండి, వాటిల్లో నీళ్లు పోసేసి బాగా కలిపేసేసి పోసేస్తాను. ఇలా పువ్వులు వస్తున్నాయి చక్కగా. నాకు కూరగాయలు కూడా మంచిగా వస్తాయండి దీంట్లో. మీరు కూడా అలా పోసుకోండి, చక్కగా ఉంటాయి. బియ్యం కడిగిన నీళ్ళు కూడా పోయండి. ఒక్కోసారి ఒక్కో రకంగా పోయండి. ఈరోజు బియ్యం కడిగిన నీళ్ళు పోసాం కదా, రేపు అన్నం ఏమన్నా మిగిలితే అది మెత్తగా పిసికేసి ఆ అన్నం వేయకుండాను రసం పోసేసేయండి. ఈ పాలు కానీ మజ్జిగ కానీ పెరుగు కానీ ఏదన్నా ఉంటే కాస్త నీళ్లు పోసేసి కలిపేసి పోసేసేయండి, చక్కగా వస్తాయి. ఏ పాదిలో పోసినా వస్తాయండి చక్కగా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చూడండి.